జరుగుతున్న ప్రార్థనలో మరి సహోదరులు అందరూ దాన్ని గ్రహించాలి. ఆ రోజు పొద్దున నుంచి ప్రార్థన జరుగుద్ది కనుక ఆ ఒక్క రోజుకి కుర్చీలు మరి వేసుకోవద్దు ఆ రోజు. ఎందుకంటే అందరూ మరి కింద కూర్చుని ప్రార్థన చేయాలి కనుక మరి కుర్చీల్లో కూర్చుని ప్రార్థన చేయడము మరి అది కుదరదు కనుక మీకు చెప్తున్నాను ఆ విషయం, అది గ్రహించండి. ఆ రోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాము. నిశ్చయముగా దేవుడు స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, అద్భుతాలను జరిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనక సంగమా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మరి మంటారంలో మనము దేవుని ఒక వాక్యం మనం విన్నాం. మనము చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడినటువంటి గొర్రె పిల్ల ఆ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే వ్రాయబడి ఉన్నాయో చూడండి, వాళ్ళు తీర్పులోనికి రారు, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అని చెప్పేసి. అయితే మన గొర్రె పిల్ల మన కొరకు వధించబడినటువంటి గొర్రె పిల్ల. ఇక్కడ యాహాను ఆ గొర్రె పిల్లను ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలకు మరి పరిచయం చేస్తా ఉన్నాడు. మరి యూదులు, ఇజ్రాయేల్ అందరూ కూడా మరి వాళ్ళు వాళ్ళ పాపములకు, వాళ్ళ దోషములకు, అపరాధములకు మరి విడుదల కొరకు, క్షమాపణ కొరకు వారందరూ కూడా మరి మరి వధించేవారు, గొర్రె పిల్లను వధించేవారు. గనక ఇప్పుడు యాహాను వచ్చి చూపిస్తున్నాడు ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు గనక ఇప్పుడు నుంచి ఇంకా అందరి పాపాల్లో కూడా మోసుకొచ్చే గొర్రె పిల్ల. మరి ఈ గొర్రె పిల్ల కొరకే అందరూ కూడా మనం ఎదురు చూస్తున్నటువంటి గొర్రె పిల్ల. అయితే అసలైన గొర్రె పిల్ల వచ్చింది, వధించబడుతుంది. ఆ తర్వాత ఇంకా మనము గొర్రెల్ని బలి ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు అనే దానికి యాహాను అక్కడ సూచనగా ఏం చేస్తున్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూపిస్తా ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తును చూపించి ఇది లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లని చూపిస్తున్నాడు. గనక సంగమా, దేవుని యొక్క ప్రజలారా, దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చూస్తున్నాము మరి ప్రభుని యేసుక్రీస్తు ఆ గొర్రె స్థానములో ఆయన రావాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి మనుషులందరి పాపముల కోసం, మనుషులందరి అపరాధముల కోసం, మనుషులందరి దోషముల కోసం రావాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ గొర్రె తనకు తానుగా తనకేమీ తెలియదు. చూడండి, వధించడానికంటండి గొర్రెను మేక తీసుకెళ్లాలంట. ఎవరు తీసుకెళ్ళాలి? మేక తీసుకెళ్లాలంట. గొర్రెను వధించడానికి తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారంటే దానికి ముందుగా మేకను తీసుకెళ్తారంట. ఇప్పుడు మేక ఏం చేస్తుందంటే ఆ మేక ఆ వధించే దాంట్లోంచి మేక దూకుద్దంట. ఫస్ట్ ఎవరు దూకిద్ది? మేక దూకిన తర్వాత పాపం గొర్రె కూడా అనుకుంటుందంట, నేను కూడా అలా దూకాలనుకుంటుందంట. మేక వెనకాల దూకిద్దంట. ఎవరు? గొర్రె. మేక వెనకాల గొర్రె దూకినప్పుడు ఏం జరిగిద్దంటే, మేక దూకినప్పుడు ఏం జరగదు, కానీ మేక వెనకాల గొర్రె దూకుద్ది. తను చనిపోతానని తెలియదు, ఆయన వధించబడుతుంది. ఇక్కడ అర్థమవుతుందండి. కనుక ఆ విధముగా సంగమా, దేవుని ప్రజలారా, ఇప్పుడు ఆ మేక గురించి మన ప్రవక్త చెప్తున్నాడు. ఆ మేక ఎవరో కాదు, కానీ మేక అంటే మనమే. మేక అంటే ఎవరో? మనమే. నిజంగా పాపం ఎవరిలో ఉంది? మనలో ఉంది. అపరాధం ఎవరిలో ఉంది? మనలో ఉంది. దోషం ఎవరిలో ఉంది? మనలో ఉంది. దేవునికి స్తోత్రం. సో అంటే మేక లాంటి మన స్వభావాలు, మన స్వభావాల కోసం ఎవరు బలైపోయారంటే మన కోసం వచ్చాడు ఒక ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఎవరండి ఆయన? ప్రభు యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కోసం వచ్చి ఏం చేశాడంటే ప్రియులారా, ఆయన బలైపోయాడు భూమికి ఆకాశానికి మధ్యలో. ఆ కలవరి శిలువలో ఆయన బలైపోయాడు ప్రియులారా. ఆయన రక్తం కార్చాడు ప్రియులారా. కనుక ఒక విషయం ఏంటంటే, బలులు ఎందుకు అర్పించేవారంటే పాపములకు పరిహార్థముగా బలులు అర్పించేవారు. అయితే మరి ఆ జంతువు యొక్క రక్త కణములో ఆ జంతువు యొక్క రక్త కణములో ఆత్మ లేదు కనుక జంతువుల యొక్క బలి, ఆ జంతువు యొక్క రక్తములో ఉన్నటువంటి ఆ కణములో జీవము లేదు. అయితే దాని ద్వారా మనుషులకి ఏమాత్రం జీవము రాదు.
అందుకే ప్రియులారా, ఇప్పుడు జంతువుకు బదులుగా గొర్రెపిల్ల స్థానంలో జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల వధించబడిందని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటను ఆ లేఖనాన్ని నెరవేర్చడం కొరకు మరి దేవుడే మానవుడిగా మనిషిగా వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఆ మానవుడి యొక్క ఆయన యొక్క రక్తములో మరి ఆ యొక్క జీవం ఉన్నది. ఆ రక్తము లోపల ఉన్నటువంటి ఆ జీవ కణము, మన ప్రవక్త అంటాడు, ఆ రక్తము లోపల ఉన్నటువంటి ఆ జీవ కణము బయటికి రావాలి. ఎందుకు రావాలంటే ప్రియులారా, ఆ జీవ కణము మనం రక్షిస్తుంది. హల్లెలూయా. ఆ జీవ కణం ఏం చేస్తుంది? మనం రక్షిస్తుంది. నిజంగా మన ఊహించలేదు కానీ మొన్న ఆదివారం సాయంకాలం నేను ఈ విషయాలన్నీ అక్కడ బోధిద్దాం అనుకున్నాను, ఎక్కడ సుజ్ఞానం గారి ఇంటి దగ్గర. కానీ ఎందుకో దేవుడు అప్పటికప్పుడు చక్కటి థాట్ ఇచ్చాడు నా మైండ్లో. చక్కటి థాట్ ఇచ్చి మంచి వర్తమానం వెళ్ళింది ఆ రాత్రి. ఇంకా వర్తమానం విన్న వాళ్ళు అందరూ సంతోషించారంట. ఎప్పుడు మొన్న మరి మైక్ ద్వారా ఎవరైనా విన్నారా? మీకు వినిపించిందండి? మాటలు వినబడ్డాయి అంటే వాకింగ్ క్లీన్ గా అర్థం అవ్వలేదు, పాటలు వినబడ్డాయి కనుక మరి ఎవరైనా ఇంటి దగ్గర ఉండి విన్నారా? కనుక ఆ రోజు చక్కటి వర్తమానం చెప్పారు. ఆ రోజు మంచి సువార్త అంట, అన్యజనులకి మంచి చక్కటి అవగాహన సువార్త వెళ్ళింది అక్కడ. కానీ ఈ విషయాలను అక్కడ బోధిద్దాం అనుకున్నాను, కానీ మరి అక్కడ దేవుడు వర్తమానం ఇచ్చాడు, అక్కడ అది బోధించడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక ఇప్పుడు గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల రక్తంలో జీవము లేదు కాని ప్రియులారా, జంతువు యొక్క రక్తంలో జీవం ఏమీ లేదు. కనుక ఆ జంతువు యొక్క రక్తము అది మనిషికి పనికి రాదు. అది దేవునికి స్తోత్రం. జంతు రక్తం మనిషికి, సైన్స్ ద్వారా కూడా చూసినప్పుడు జంతువు యొక్క రక్తం మనిషికి పనికిరాదు. ఎందుకంటే ప్రియులారా, ఆ మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము, జంతువుల యొక్క రక్తము మనిషి యొక్క పాపం నుండి మనిషిని విడిపించలేదు. ఎందుకంటే ప్రియులారా, ఆ దాని లోపల, ఆ రక్తము లోపల ఏమి లేదంటే ప్రియులారా, ఆత్మ లేదు, దేవుని ఆత్మ లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు దేవుని ఆత్మ ఒక శరీరంలోకి వచ్చిందంటండి, ఒక రక్తంలోకి వచ్చిందంటండి. ఆ శరీరం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఒక రక్తంలోకి వచ్చింది. ఆ రక్తం ఎవరిదంటే యేసుక్రీస్తు రక్తము. కనుక ఇప్పుడు ఆ రక్తము భూమి మీద ఒలికించబడింది. ఒలికించబడినప్పుడు ఆ రక్తపు కణాలన్నీ పగిలిపోయి, ఆ రక్తపు కణాలు పగిలిపోయినప్పుడు ఆ రక్తం లోపల ఉన్నటువంటి ఆయన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, ఆయన యొక్క ఆత్మ, ఆ దేవుని యొక్క ఆత్మ ఏం జరిగిందంటే ఆ రక్త కణములో ఉన్నటువంటి ఆత్మ బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ బయటకు వచ్చి ఏం చేసిందో తెలుసా? అనేకులకి ఆ ఆత్మ అనేకులు నింపుతూ ఉంది. ఆ ఆత్మ ఎవరిలోకి వస్తుందో వాళ్ళ స్వభావం మారిపోతుంది, వాళ్ళ బ్రతుకు మారిపోతుంది, వాళ్ళ జీవితం మారిపోతుంది, వాళ్ళ పద్ధతులు మారిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ చూడండి, ఒకప్పుడు మనలో మేక స్వభావం ఉంది, మనలో తోడేల స్వభావం ఉంది, మనలో ఏదో జంతువు స్వభావం ఉంది. ఇప్పుడు మన లోపల ఏం పోవాలంటే జంతువు యొక్క స్వభావం పోవాలి. ఏం పోవాలి? జంతువు యొక్క స్వభావం పోవాలి. నిజంగా మీరు చూసారో లేదో, మనిషిని గ్రహించండి, మనిషి లోపల జంతువు స్వభావం ఉంది. మనిషి లోపల ఏముందండి? జంతువు యొక్క స్వభావం. ఆ జంతువు యొక్క స్వభావం అంతా మనిషిలో ఉంది. ఇప్పుడు ఆ స్వభావం అంతా పోవాలి. అందుకే దేవుని ఆత్మ వస్తుంది, అందుకే పరిశుద్ధాత్మ వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అన్నాడు, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసా? క్రీస్తు ఆత్మ కావాలి, దేవుని ఆత్మ కావాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ అనే దానికోసం, దేవుని ఆత్మ ఏ విధంగా ఉంటుంది, ఏ రీతిగా ఉంటుంది అనే దానికోసము మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ఆత్మకు కొన్ని వరాలు ఉన్నాయి. దేవుని ఆత్మకి ఉన్నాయి కొన్ని వరాలు ఉన్నాయి. చూడండి, ఆ వరాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం మనం చదువుకుందాం. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మ వలన అనుసరించు జ్ఞానవాక్యము. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని ఆత్మ మన మీదకి వచ్చి ఏం చేసిందంటే, కొందరికి ఏమిచ్చిందంటే ఆత్మ ద్వారా బుద్ధి వాక్యము. దేవునికి స్తోత్రం. అంటే బుద్ధి వాక్యం అంటే మనకు బుద్ధి చెప్పేదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే అది మనకు బుద్ధి చెప్పేది. అంటే మన బ్రతుకులు, మన పద్ధతులు అన్నింటినీ కూడా మార్చడానికి, మనం బుద్ధి చెప్పడానికి వాక్యం వచ్చిందంట. అర్థమవుతుందా? అంతకుముందు నువ్వు ఎంత దుర్మార్గుడమైనా, ఎంత దుష్టుడువైనా, ఎంత అహంకారమైనా, నువ్వు ఎలాంటి వాడివైనా కానీ ఆ ఆత్మని మీదకి వచ్చినప్పుడు నీకు ఏమవుతుందంటే బుద్ధి వస్తుంది. బుద్ధి గురించి కూడా మనం ఆలోచన చేస్తే, తప్పిపోయిన కుమారుడు ఏమైనా బుద్ధి వచ్చి వెనక్కి వచ్చాడంట. బుద్ధి వచ్చి ఏమొచ్చాడు? వెనక్కి వచ్చాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు బుద్ధిగల కన్యకులు అని ఉంటది. ఎవరంటే వీళ్ళు? బుద్ధిగల కన్యకులు. అంటే మనకు దేవుని ఆత్మ ద్వారా బుద్ధి వాక్యము. దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ఏం చేస్తుంటే మనం బుద్ధి చెబుతుంది. ఇప్పుడు మన బుద్ధి వాక్యముగా మారిపోద్దంట. మన బుద్ధి ఎలా మారుతుంది? మన బుద్ధి అబద్ధాలు ఆడదు, మన బుద్ధి దొంగతనాలు చేయదు, మన బుద్ధి వ్యభిచారం చేయదు, మన బుద్ధి భయంకరంగా లోకానుసారంగా ఉండదు. కానీ మన బుద్ధి ఎలా ఉండదంటే వాక్యముగా మారుతుంది అనమాట. మన బుద్ధి ఎలా మారుతుంది? వాక్యంగా మారుతుంది. అంటే ఇప్పటి నుంచి నిన్ను ఎవరు చూస్తున్నప్పటికీ నీ లోపల అన్ని కూడా వాక్యానుసారమైన లక్షణాలు ఉంటాయి. ఏముంటాయి నీ లోపల? వాక్యానుసారమైన లక్షణాలు ఉంటాయి. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చడానికి నువ్వు ఉంటావు భూమి మీద. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏమొచ్చినప్పటికీ నువ్వు ఎలా ఉంటావంటే దేవుని వాక్యం నెరవేర్చడానికి నీ లోపల నీ స్వభావం అంతా కూడా వాక్యం మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అంటే నీ బుద్ధి, వాడు బుద్ధి పోనించుకోలేదంటారు. మీరు చూసారో లేదో? ఏమంటారండి? వాడు బుద్ధి పోనించుకోలేదంటారు. మన బుద్ధి ఏంటి? మన బుద్ధి ఏంటంటే వాక్యమే. హల్లెలూయా. అంటే వాక్యము మన లోపలికి వస్తామంట. మాట్లాడినా ఊషాడినా వాక్యం చెప్తాం మనం. ఏమండి? ఎవరైనా ఏదైనా చెప్పకపోతే మనం దానికి అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తాం మనం. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా వాక్యానుసారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు బుద్ధి వాక్యం మనకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇలా చూసినప్పుడు పిల్లారా, ఏలయనగా ఒకరికి బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. దేవునికి స్తోత్రం. చూడండి, ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యం, బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యం. ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యం అంటే ఏంటి అని దానికోసం మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తా. అదేంటంటే, గంగవరంలో మా పాస్టర్ గారు సంఘంలో మరి ఒకటి ఉంటుంది. అదేంటంటే, అక్కడ మరి అందరూ లేచి నిలబడతారు. లేచి నిలబడిన తర్వాత అక్కడ డప్పులు వాయిస్తారు. 10 జతల చెక్కలు ఉంటాయి. 10 మంది 10 జతల చెక్కలు తీసుకుంటారు. వాళ్ళు ఒకళ్ళు గిలగచ్చకలు వాయింతారు, డ్రమ్ వాయింతారు. మరి ఒక పాట ఎత్తినప్పుడు ఏం జరిగిందంటే, చెక్క భజనకు, గిలగచ్చకాయకి, డ్రమ్ముకి అలా కలిసిపోతాం. కలిసిపోయి చూడండి, ఒక్క పాట పాడినప్పటికీ ఎలా ఉంటుందో తెలుసా? కంగు కంగు మన ఉంటుందంట. పాట పాడినప్పటికీ అందరూ కూడా చూడండి ఒక విధమైనటువంటి ఉద్రేకపడిపోతారు అన్నమాట అక్కడ. దేవునికి స్తోత్రం. సో నిజంగా వాళ్ళ ఉద్రేకం ఎందుకు పడుతున్నారు వాళ్ళు అక్కడ? దేని గురించి పడుతున్నారు వాళ్ళు అక్కడ? కొంతమంది దాన్ని చూసి అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. మన ప్రవక్త బ్రహ్మం గారు ఏం జరిగిందంటే,
ఒక కాథలిక్ సహోదరి ఆమె ఏం చేస్తుందంటే డ్యాన్స్ చేస్తుందంట. డ్యాన్స్ చేస్తుంటే డ్యాన్స్ చేసి నాట్యం చేస్తుంటే మన ప్రవక్త బ్రహ్మం గారు ఆమెను చూసి ఇది వాక్యానికి విరుద్ధమైంది అనుకున్నాడంట. ఎవరు? దేవునికి స్తోత్రం. ఇదేమిటి మీ గత్తరగా అల్లరకర్త కాదు కదా మన దేవుడు, ఇదేంటి మీ అనుకున్నాడంట. కానీ దేవుని ఆత్మ ఈయన మీదకి వచ్చిందంట. ఎవరి మీదకి? బ్రహ్మం గారి మీదకి. మన ప్రవక్త అంటున్నాడు, ఆ బ్రహ్మం గారి మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన కందరి తీసుకుని ఏం చేశాడు తెలుసా? హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే కందిరి తీసుకున్నాడు, దేవుని ఆత్మలో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత కందిరి తీసుకుని ఆయన ప్రజల మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రజల మధ్యకు వచ్చి ఆయన నాట్యం చేస్తూ ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించాడు ప్రియులారా, దేవుని స్తుతించాడు ప్రియులారా. అందుకే దాచబడిన శక్తిని వర్తమానంలో మన ప్రవక్త బ్రహ్మం గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, చూడండి, దావీదు గురించి జ్ఞాపకం చేస్తాడు. ఎవరి గురించి? దావీదు గురించి. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మందసం వస్తుంది, దేవుడు వెనకాల వస్తున్నాడు అన్న ఆనందముతో ఉప్పొంగిపోయాడు. ఎవరు? దావీదు. ఉప్పొంగిపోయి అక్కడ ఆనందపడిపోయాడు, అక్కడ సంతోషపడిపోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆనందపడిపోయి ప్రియులారా, అక్కడ సంతోషపడిపోయి ప్రియులారా, ఆ సంతోషంతో ఆనందంతో తను దేవుణ్ణి ఆరాధించుతూ అది ఏమనుకుంటాడంటే, నేను దేవుణ్ణి ఇంకా మహిమపరచాలనుకున్నాడు. ప్రియులారా, ఆ దేవుణ్ణి మహిమపరచాలన్న ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆనందంతో ప్రియులారా అతని శరీరం ఊగుతా ఉంది, అతని చేతులు ఊగుతా ఉన్నాయి, అతని కాళ్ళు ఊగుతా ఉన్నాయి. హల్లెలూయా. ఉన్న స్థానంలో అతను ఉండలేకపోతున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? నాట్యం ఆడుతా ఉన్నాడు. ఒంటి మీద వస్త్రము కూడా ఉన్నదో లేదో తెలుసుకోకుండా నాట్యం చేస్తున్నాడు, డాన్స్ ఆడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అతను ఆ నాట్యం ఏ ఆనందంతో చేస్తున్నాడు? దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా ప్రియులారా చూడండి, అలాంటి సందర్భము, అలాంటి విశ్వాసము మనలో రగులుతూ ఉంటుంది. ఆ రగులుతున్నప్పుడు ప్రియులారా మన విశ్వాసం పైకి వెళ్తా ఉంది ప్రియులారా. అప్పుడు మనం ఏంటంటే మనము మనిషి ఏం చేస్తాం తెలుసా? మనం తప్పట్లు కొడుతూ అనుకుంటాం మన దేవునికి కొడుతున్నామని ఒక ఉత్సాహంతో మన దేవునికి ఇంకా గట్టిగా తప్పట్లు కొట్టాలనుకుంటాం, ఇంకా గట్టిగా తప్పట్లు కొట్టాలనుకుంటాం, ఇంకా మైపరచాలనుకుంటాం. అవునా కదా? దేవునికి స్తోత్రం. అలాగా మన దేవుని కనపరుస్తుంటే అలా సందర్భంలో ఏం జరిగిందంటే, మనం ఆయన నామాన్ని ఎప్పుడైతే మహిమపరుస్తున్నామో కనపరుస్తున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, స్తుతులు, మనం చెప్పే స్తుతుల పైన, మన ఆరాధన పైన ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన అలాగా ఆశీనుడైపోతాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన ఆశీనుడైన ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ కొందరు దేవుని ఆత్మ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం జరుగుతుంది? కొందరు దేవుని ఆత్మ పొందుకుంటారు. నిజంగా మరి గంగవరంలో అది జరిగేది మంచిదే, వాళ్ళందరూ ఉద్రేకం మంచిదే. వాళ్ళకి ఉద్రేకపడుతున్నారు. దేనికి ఉద్రేకపడుతున్నారంటే దేవుని ఆరాధించడానికి ఉద్రేకపడుతున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ ఉద్రేకం మంచిదే, దేవుని ఆరాధించడానికి ఉద్రేకం పడుతున్నారు. దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి వాళ్ళు ఉద్రేకపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచిది. కానీ బైబిల్లో మాట ఉంది, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నాయి. ఏంటండి? ప్రవక్తల ఆత్మలు ప్రవక్తలు స్వాధీనంలో ఉన్నాయి. అంటే వాక్యమును కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం బ్యాలెన్స్ చేసుకోకపోతే దెబ్బతినేస్తాం. అర్థమవుతుందా? మీరు కొన్ని పూటల్లో, కొన్ని మీటింగ్లో మీరు చూసారు లేదో, ఇలా పాట పాడుతూ ఉంటే, డబ్బు కొడతా ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సో నేను స్త్రీలు ఆరాధన చేసి తప్పట్లు కొడుతూ ఆమె వస్త్రం ఊడిపోతుంది. మీరు చూసారు లేదో? ఆమె వస్త్రం ఏమైపోద్ది? ఊడిపోతుంది. ఆ వస్త్రం అలా వదిలేస్తుంది ఆమె కింద ఆ పక్క నుంచి పక్క. దేవుని ఆత్మ ఉంది, కానీ ప్రవక్తలు స్వాధీనములో ఉన్నాయి. దేవుని ఆత్మ ఉంది, కానీ ప్రవక్తలు స్వాధీనం. నీ వస్త్రం ఊడిపోతుందో లేదో నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా?
తెలియకుండా నాట్యం చేస్తున్నామంటే అది దేవుని ఆత్మ కాదు. అంటే తెలియకుండా నువ్వు నాట్యం చేస్తున్నావంటే అక్కడ క్రమం జరగట్లేదు. ఏం జరుగుతుంది? అక్రమము జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందండి? అక్రమము జరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? తుప్పట్లో కొట్టు, ఆరాధించు, భాషలు మాట్లాడు, ప్రవచించు, మంచిది అని ఏం చేస్తావు? పక్కనోడి మీద పడిపోయి దొరిలేసి ఈ పక్క నుంచి ఆ పక్కే. మీరు చూసారు లేదా కొన్ని సంఘాలు? మీరు చూసారు లేదు? కొందరు ఏం చేస్తారో తెలుసా? శరీరం కింద పడిపోయి ఏం చేస్తారు? తుల్లెత్తారు. ఈ పక్క నుంచి ఆ పక్క, ఆ పక్క నుంచి ఈ పక్క దుల్లెత్తారు. పక్కన ప్యాకింగ్ చేసిన వాళ్ళు అందరూ ఇలాగెలా తప్పుకుంటారు. ఇంకా వాళ్ళ పూనకాలు పునేస్తారు. అర్థమవుతుందా? అది క్రమమైన ఆత్మ కాదు. అందరూ ఆరాధన చేస్తారు, మంచిదే, కానీ అది క్రమమైన ఆరాధన కాదు. నాట్యించు, సంతోషించు, గణపరచు, మహిమపరచు, దేవునికి స్తోత్రం. కానీ ఒక క్రమం ఉంది. ఏదింకా ఆరాధించం. ఇలా మనసు దేవుని దగ్గర లేదు. నేను బాగా గీచుకుంటే అందరూ నా మనసు వస్తారు. అర్థమైందా? అంటే వీళ్ళ మైండ్ ఎక్కడ లేదంటే దేవుని యందు లేదు. అందరూ కూడా ఏళ్ళంక చూడాలి. అంటే ఇప్పుడు చూసారో లేదో, అందరి మైండ్లు ఆరాధనలో దేవుని మీద ఉన్నాయి. ఎవరి మీద ఉన్నాయి? అప్పుడు సాతానుడు ఏం చేద్దాడు తెలుసా? దేవునికి అందరి మైండ్లు చేరకుండా అందరి మైండ్లు దేవుని వైపు ఉన్న మైండ్లు అన్నింటినీ తిప్పడానికి మధ్యలో డ్యాన్స్ వేయించాడు. ఎవరు? శత ఒక్కరిని ప్రేరేపించి అలాగా డ్యాన్స్ చేయితే ఇంకా అందరి మైండ్లో అక్కడికి వెళ్ళే మైండ్లు ఏం చేస్తారు? హృదయపూర్వకం ఇక్కడికి వచ్చేస్తాయి. చెప్పండి. అంటే ఇది ఏం చేస్తుంది ఆత్మ? కొన్ని దేవుని ఆత్మ. ఒకసారి అబ్రహాం గారి మందిరంలో సరే సాక్ష్యం చెప్తానంటే చెప్పండి అని ఇచ్చారు. ఇస్తే నేను రామరాష్ట్ర పత్రిక తీసి మాట చెప్పి దేవుని ఆత్మ ఉంది, దాని వెనకాలే దెయ్యపు ఆత్మ కూడా ఉందని చెప్పబోయాను. ఆగండి, మీ పని కాదు అని కూర్చోండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఆగండి, అది మీ పని కాదు, కూర్చోండి అన్నారు. ఎప్పుడు? నేను అప్పుడు ఇంకా పాస్టర్ని కాదు, సేవకుని కాదండి అప్పుడు ఇంకా. కనుక దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే, చూడండి, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడే దయ్యపు ఆత్మ కూడా ఉంటుంది. దయ్యపు ఆత్మ ఏం చేస్తుందంటే అక్రమం చేస్తుంది. దేవుని ఆత్మ క్రమం